ఈ మనుష్యుడు ఒక కుగ్రామంలో జన్మించాడు. తల్లి ఓ పేదరాలు. సొంత గ్రామంలో కాకుండా వేరే గ్రామంలో పెరిగాడు. 30 సంవత్సరాల వరకు వడ్రంగి పనిచేశాడు. తరువాత 3.5 సంవత్సరాలు ప్రజలకు బోధించాడు. ఆయనకంటూ సొంత ఇల్లు లేదు. ఆయన పుస్తకాన్ని రాయలేదు, కార్యాలయాన్ని తెరవలేదు, కాలేజీకి వెళ్ళలేదు, సైన్యాన్ని సమకూర్చలేదు. ఆయనకు ఆస్తి లేదు, అంగి తప్ప. 200 మైళ్ళు మించి ఎప్పుడూ ఆయన ప్రయాణం చేయలేదు. ఆయనకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఆయన తప్ప. పండితులు ఆయనను ఎదిరించారు. దొంగలకు, వ్యభిచారులకు ఆయన స్నేహితుడని పిలువబడ్డాడు. స్నేహితులు ఆయనను విడిచి పారిపోయారు. ఒక స్నేహితుడు ఆయనను అప్పగించాడు. అన్యాయపు తీర్పు తీర్చారు. 2 దొంగల మధ్య ఆయనను సిలువకు కొట్టారు. ఈ భూమి మీద ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఆయన చొక్కా. దానికోసం చీట్లు వేశారు. ఆయన సిలువ మీద చనిపోయాడు. తన స్నేహితుని దయ మీద అరువు తెచ్చిన సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు వచ్చిపోతూ ఉన్నప్పటికీ ఆయన మానవవాళికో కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆయనే జీసస్ క్రైస్ట్.